కాళ్ళకూరి శ్రీనివాస్ గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి సత్యవేణి గారిని బట్టి ప్రార్థిస్తూ, మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకు వందనాలు. వారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నాగమహర్షిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనగా పెళ్లి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. వీరికి ఇచ్చిన కుమారుడు మౌళిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెన్నాడ గ్రామ కాపురస్తులు మా ప్రియులు సోదరులు గొల్తి మావుళ్ళు గారిని బట్టి, వారి సతీమణి ప్రియ సోదరి నాగమణి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి జ్యోతి ప్రకాష్ గారిని బట్టి, అనగా పెళ్లి కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. నాగమహాలక్ష్మిని జ్యోతి ప్రకాష్ గారికి ఇచ్చి వివాహం చేయాలని ఉభయ కుటుంబాల పెద్దలు, బంధుమిత్రులు, దైవజనులు నిర్ణయించి ఉండగా, ఈరోజు వారిరువుని నీ సన్నిధిలో జతపరచనై ఉండగా, ఈ కార్యాన్నంతటి మీరు ఆశీర్వదించండి. దానికి ముందుగా ప్రధాన కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా, ఈ కార్యం అంతట్లో మీరు తోడుగా ఉండి, మీరు మా మధ్యలోకి వచ్చి ఉభయ కుటుంబాలను, వధూవరులను, ఉభయ కుటుంబాల రక్త సంబంధులను, బంధుమిత్రులను, సంఘ పరిశుద్ధులను అందరినీ మీరు ఆశీర్వదించి వాతావరణం పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ కార్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య పరిచర్యల ద్వారా నీ నామాన్ని ఘనపరుస్తూ వారిరువురిని జతపరుస్తూ ఉండగా, ఈ కార్యం అంతట్లో మీరు తోడై ఉండి మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, పెళ్లి కుమారుడు పంపించిన నూతన వస్త్రాలు ధరించుకొని పెళ్లి కుమార్తె మరి పెళ్లి కుమారుడికి ప్రదానం చేయబడి మా మధ్యలోకి వచ్చి ఉండగా, మేమందరము కలిసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదిస్తూ ఉండగా, పెళ్లి కుమారుడైన జ్యోతి ప్రకాష్ గారికి పెళ్లి కుమార్తె అయిన నాగమహాలక్ష్మి పెళ్లి కుమారుడు పంపించిన నూతన వస్త్రాలు ధరించుకుని ప్రదానం చేయబడి మా మధ్యలోకి వచ్చి ఉండగా, మేమందరము కలిసి కుమార్తెను ఆశీర్వదిస్తూ ఉండగా, మీ మెండైన ఆశీర్వాదములు కుమార్తె మీద ఉంచమని, పెద్దల యొక్క దీవెన కుమార్తె మీద, మీ యొక్క మెండైన దీవెనలు, దైవజనుల యొక్క దీవెనలు అన్నీ ఈ వధూవరుల మీద ఉంచి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో సహాయము చేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, కూర్చోము ఒక నిమిషం. అయ్యా అందరూ కూర్చో. పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతల పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా వర్ణింపగలరా? మాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. ప్రభువా, కుమారుని దీవించండి, మీరు ఆశీర్వదించండి. కుమారుని జీవితంలో గొప్ప మేలు చేస్తున్నారు. మీరు వివాహానికి సిద్ధపరిచారు, జీవిత భాగస్వామిని ఇవ్వబోతున్నారని ఆ కుమారుని మనం ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. పెళ్లి కుమారుడు చిరంజీవి జ్యోతి ప్రకాష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తల్లి గర్భం నుంచి నేలను పడిన నాటి నుండి చిగురు వృద్ధి ఎగినట్లు కుమారుని మీరే వృద్ధిలోకి తీసుకొచ్చారు. అనగా బాల్యము నుండి యవనప్రాయములోకి, యవనప్రాయములో ఈ వివాహ శుభగడియలకు కుమారుని మీరు తీసుకొచ్చినందుకు నిండు మనసుతో మీ వందనాలు. బిడ్డ జీవితంలో మీరు చేస్తున్న మేలు కొరకై
కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవుని సేవకులంగా మేము, అలాగనే కూడి వచ్చిన ఉభయ కుటుంబాలు, బంధుమిత్రులు, పరిశుద్ధులందరూ కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఉండగా మీ దీవెనలతో నింపండి. ఈ వివాహ సమయంలో మీరు తనతో ఏమైతే మాట్లాడబోతున్నారో, తాను ఏ వాగ్దానము ప్రమాణములు చేయబోతున్నారో అవ తన జీవిత కాలమంతయు కాపాడుకొని కుటుంబ జీవితాన్ని కట్టుకొని నీ కృపలో వర్ధిల్లే భాగ్యము కుమారునికి దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన, ప్రభావము కలిగిన నామములో ప్రార్థన చేసి దీవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరూ ఆమేన్ అన్నారమ్మా? ఓకే, మంచిది. కూర్చోండి అన్న. ఓకే, కూర్చో. ఈ పక్క కూర్చోండి అన్న. అది మంచిది. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏదైతే నేను ప్రార్థన చేశానో, కుమారుని దీవిస్తూ ఏదైతే మనం ప్రార్థన చేశామో అలాగు జరుగునుగాక అని అర్థం. ఆమేన్ అన్న మాటకి అలాగున జరుగునుగాక అని అర్థం. కనుక కుమారుని దీవిస్తూ మనం ప్రార్థన చేసాం. ఆ దీవెనలన్నీ కుమారుడికి ప్రాప్తించాలని ఆ ప్రార్థన. మంచిది. ఇంకొక పెళ్లి కుమార్తె వచ్చే లోపల ఇంకొక పాట పాడుకుని, గొప్ప నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నేను ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చానో అప్పుడు నా జీవితంలో ప్రభు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహించారు. కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శాంతి, సమాధానం, సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన పాపములు క్షమించి మనకి సంతోషాన్ని ఇచ్చి నరకం నుండి తప్పించి దేవుని రాజ్యానికి మనల్ని వారసుని చేస్తాడు. అమ్మా, మాటలు వింటున్నారా? కనుక అలాంటి ప్రభు దగ్గరకు రావాలని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. మంచిది. గోపిణీయగు ఈమె ఎవరో, షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పొట్టు పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పొట్టు పద్మము వంటిది. బలురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, బలురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. పరిమళ తైలపు సువాసన గలది, పరిమళ తైలపు సువాసన గలది. నిసగస గమగమ సగగమ మదని నిసావ్యూహిత సైన్య సమవీకర రూపిణీయగు ఈమె ఎవరో, వ్యూహిత సైన్య సమవీకర రూపిణీయగు ఈమె ఎవరో. అందరు కుర్చీ చాపండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో పెళ్లి కుమార్తెను కూడా మీరు సిద్ధపరిచి వివాహ వేదిక వద్దకు నడిపించినందుకు స్తోత్రాలు. పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను ఇరువురిని కూడా సిద్ధపరిచి వివాహ వేదిక వద్దకు నడిపించారు. ఈరోజు వారి ఇరువురు కూడా వివాహ జీవితంలోకి అడుగు పెడుతూ ఉండగా, వారిరువురిని జతపరుస్తూ ఉండగా వారిని మీ దీవెనలతో నింపి మీరు ఆశీర్వదించండి. అందరము కలిసి వారిని జతపరుస్తూ ఉండగా మీ దీవెనలతో నింపమని కోరుకుంటూ, ఈ వివాహ సమయంలో వీరి జీవితాల్లో మీరు చేస్తున్న ఈ మేలు కొరకు వందనాలు.
తల్లి గర్భంలోంచి నేల పడిన నాటి నుండి చిగురు వృద్ధి అయినట్లు ఈ యొక్క బిడ్డలిద్దరినీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి, అనగా బాల్యము నుండి యవన ప్రాయంలోకి తీసుకొచ్చి, యవన ప్రాయంలో వివాహ శుభగడియలకు తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వివాహ సమయంలో మీరు వారితో ఏం మాట్లాడబోతున్నారో అది వారు తమ జీవిత కాలమంతయు గుర్తుపెట్టుకుని, ఏదైతే వారు ప్రమాణములు చేస్తూ వచ్చారో అవి జ్ఞాపకం పెట్టుకుని కుటుంబ జీవితాన్ని కట్టుకుని కృపలో వర్ధలే భాగ్యం దాయిచ్చామని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి దీవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకేనా? కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. అమ్మ అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ఇక లేట్ లేకుండా మనం వివాహంలోకి వెళ్ళిపోదాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఇక మనం పెళ్లి కార్యక్రమంలోకి వెళదాము. మరి కాలానుగుణంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మరి దేవుని వాక్యము కొరకై, వివాహము కొరకై సిద్ధపరచబడిన లేఖన భాగములు చదవడానికి మన మధ్యన దైవజనులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే ముందుగా 3 వాక్య భాగాలు చదువుకుంటాము. తదుపరి వివాహము కొరకై దైవజనులు మరి ముందుకు వస్తారు. ముందుగా చదవవలసిన వారు ఎవరనగా దైవజనులు మల్లికార్జునరావు గారు చదువుతారు. సెకండు మరి కట్టా సత్యనారాయణ గారు చదువుతారు. థర్డు మూడవ వ్యక్తిగా పెండ్లి కుమార్తె తరపు నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఉంటే సిద్ధపరచమని ప్రభు పేట మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని సేవకులు మల్లికార్జున అన్నగారు వచ్చి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం కాడి నుంచి 24వ వచనం వరకు వారు చదివి వినిపిస్తారండి. మా పెండ్లి కుమార్తె తరపున ఎవరైనా సిద్ధపరచండి వాక్యం చదవడానికి. సారీ అండి, పెండ్లి కుమార్తె తరపున ఇద్దరు చదువుతున్నారు. పెండ్లి కుమారుని తరపున ఒకరిని సిద్ధపరచండి. ఆదికాండం 2వ అధ్యాయం 18 కాడి నుంచి 24 వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ చూడండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయుదుననుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెమును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. అటు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అండి. వాక్యం చదివి వినిపించిన దైవ సేవకులకు ఈ వివాహము తరపున చేరువచ్చిన మనందరి తరపున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. 2వ వాక్య భాగము ప్రియులు కట్టా సత్యనారాయణ గారు వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు చదివి వినిపించాలని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సేవకులు, దైవజనులు, ఆత్మీయ తండ్రి గారికి దేవుని వందనాలండి. అలాగే మరి వివాహానికి కూడి వచ్చిన ఇరుపక్షాల పెద్దలకు, మరి బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో శుభాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి
చదువుకుందాం. 2వ అధ్యాయం అండి, 1 నుండి 11 వరకు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు ఉన్నట్లు వారు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. వాక్యము దీవించబడుగాక. వాక్యం చదివి వినిపించిన ప్రియులకు ప్రభు పేరట, పెళ్లి తరపున ప్రభు పేరట ప్రత్యేక వందనాలండి. మరొక వాక్య భాగం చదువుకుందాం. అయ్యా, మరి పెండ్లి కుమారుని తరపున అమ్మ ఎవరైనా వస్తున్నారా వాక్యం చదవడానికి? ఒక సహోదరులు వస్తే వాక్యం చదివి తిరిగాని. ఈ వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మనం చదువుకుంటాం. ప్రియ సహోదరులు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. స్త్రీలారా, ప్రభువునకు కూడా ఏంటంటే, ఏది చేసినా వాక్య ప్రకారం చేస్తాం. ఏది చేసినా కూడా మనుషుల ఆలోచనలు అయితే నశించిపోతాయి, దేవుడు ఆలోచన నశించదు. ఏది చేసినా వాక్య ప్రకారం చేస్తాం. మనకు పూర్వం నుంచి అలవాటు ఏంటంటే, ఎడం పక్కన కూర్చోబెట్టి అలవాటు. అది జరుగుద్ది, అలాగే జరుగుద్ది. కానీ మేము కూడా అందులోంచి వచ్చిన వాళ్ళం, అన్నీ కూడా అది చేసిన వాళ్ళమే. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అన్నీ చేసిన వాళ్ళమే. ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే వాక్యాన్ని బట్టి, నా ఆలోచన కాదు. అంచేత ఆ వాక్యం ఒకసారి చదివి వినిపించిన తర్వాత అప్పుడు మీ ప్రకారమే చేద్దాం. ఓకేనా? దయవుంచి చూడండి. 45వ కీర్తన. బైబిల్ ఉన్నవారు చూడండి ఒకసారి, బైబిల్ లేని వారు వినండి. 45వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుడిపార్శ్వమున నిలుచున్నదంటే కుడి పక్కన రాణిని కూర్చోబెట్టాలి. ఏమండి? భార్యని ఎప్పుడు కూడా కుడి పక్కన ఉంచాలి. సాధారణంగా ఎడం పక్కన ఉంచండి, ఎడం పక్కన ఉంచు అని చెప్తారు. అలా ఎందుకు తక్కువ చేయాలి? కుడి పక్కనే ఉంచాలి. ఎడం పక్కన ఎందుకు ఉంచాలి? కారణం ఏంటి? రీజన్ ఏంటి? అంటే భార్యను తక్కువ చేయాలా, ఎక్కువ చేయాలా? ఏం చేయాలి చెప్పండి మీరు? తక్కువ చేయాలా, ఎక్కువ చేయాలా? కుడి పక్కన ఇచ్చా, ఎడం పక్కన ఇచ్చా? ఏది ఇచ్చు? మరి ఎక్కడి నుంచో పెట్టాలి? అంటే హెచ్చించడం తప్ప, కిందకి దించడం తప్ప? ఏది మంచిది? కనుక వాక్యం అలా ఉంది కనుక మేము అలా చేసాం. లేదండి ఇలాగే చేయండి అంటే మీ ఇష్టం, దానికి మేము మీ ఇష్ట ప్రకారం చేస్తాం దాన్ని. ఇది నా ఆలోచన కాదు, ఎవరి ఆలోచన కాదు, దేవుని వాక్యపు ఆలోచన ఇది. అంచేత కుడి పక్కన అందుకనే కూర్చోబెట్టాం. ఏమండి? అన్యదా భావించొద్దు, అపార్థం చేసుకోవద్దు ఏది కూడా.
ఏది చేసినా మన ఆలోచన ప్రకారం చెయ్యం. దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దాన్నే చేస్తాం. ఏదో బయట ఆలోచన పట్టుకొచ్చి ఇక్కడ కలపొద్దు. వాక్యం ఏదుందో అదే. అవును, ఖచ్చితంగా ఉండాలి, లోబడే ఉండాలి. అదే వాక్యం చెబుతుంది. అదే వాక్యం కుడి పక్కన కూర్చోబెట్టరు, హెచ్చించమంది. అంతేగాని అక్కడ తిరగబడమని కాదు కదా అమ్మా. కనుక అన్యదా భావించకండి. ఏ విషయం కూడా మేము ఎన్నో విషయాలు ఇవన్నీ నేర్చుకుని వస్తాం. ఎన్నో సంగతులు నేర్చుకుని వాక్య ప్రకారం చేస్తాం. దయవుంచి మీరు ఇంకోలా భావించొద్దు. ఏది కూడా వాక్య ప్రకారం చేయడం ద్వారా మనకు ఆశీర్వాదం, మనకు దీవెనది. ఆయన మాట వినడం మనకు దీవెన. ఆ విధంగా మనం చెయ్యాలి. అంచేత అందుకనే అలా కూర్చోబెట్టాను. ఏమండి, ఊరికనే మామూలుగా ఏమీ తెలియని కాదు కదా, అన్నీ తెలిసిన వారం ఇక్కడ నడిపిస్తున్నది. వాక్య ప్రకారం జరిగిస్తున్నాం. నా ఆలోచన కాదు, మీ ఆలోచన కాదు, దేవుని వాక్య ప్రకారం చేస్తున్నాం. మంచిది, చాలా సంతోషం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకుని ఇదవ్వద్దు. అర్థమవుతుందా? దేవుని వాక్య ప్రకారం చేస్తున్నాను కనుక ఈ విషయాన్ని మీరు గమనించమని మనం చేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఎక్కువ సమయం కాకుండా 2 మాటలు చెప్పి 2 హెచ్చరికలు వారికి ఇచ్చి నేను వివాహంలోకి ముందుకు పెడతాను. దయవుంచి మరి ఈ సమయంలో కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ప్రభునామములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభాభివందనాలు. రెండవది, ఈరోజు వివాహంలో జతపరచబడబోతున్న వధూవరులకు దేవుని సేవకునిగా నా ప్రత్యేకమైన ఆశీస్సులు, నా శుభాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. జ్యోతి ప్రకాష్ గారికి, అలాగని మహాలక్ష్మి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగని ఈ పరిశుద్ధ వివాహానికి దేవుని వాక్యాన్ని గణపరచాలి, దేవుని మహిమపరచాలి అని పరిశుద్ధ వివాహానికి ధైర్యంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తున్న ఉభయ కుటుంబాలు అనగా ప్రియులు గొల్తి మావుళ్ళు గారికి, వారి సతీమణి మా ప్రియ సోదరి నాగమణి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కాళ్ళకూరి శ్రీనివాస్ గారికి, అలాగే సత్యవాణి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు, నా శుభాలు వారికి తెలియజేస్తున్నాను. చేరువచ్చిన ఉభయ కుటుంబాల బంధువులకి, రక్త సంబంధులందరికీ నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ నేను కొన్ని మాటలు ఈ పరిశుద్ధ వివాహములో లేక భార్యాభర్తలు ఎలా ఉండాలి, వధూవరులు ఎలా ఉండాలి, లేక దంపతులు ఎలా జీవించాలి అని మానవ జాతిని సృజించిన దేవుడే వధూవరులకి లేక దంపతులకి కొన్ని సూచనలు ఇచ్చారు. ఈరోజుని ఆ నూతన వధూవరులు కూడా కొన్ని సూచనలు ఇచ్చి నేను వివాహం చేస్తాను. దయవుంచి ఎక్కువ సమయం కాకుండా కొద్ది సమయం వాక్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. దయవుంచి మొట్టమొదటిగా మహాలక్ష్మి జాగ్రత్తగా వినాలి. మహాలక్ష్మి చక్కగా కొన్ని మాటలు వినాలి. తర్వాత కుమారుడు జ్యోతి ప్రకాష్ వినాలి. వివాహం అయిన వారు అందరూ వినాలి. వివాహం కాబోయే వారు కూడా ఈ మాటలు అందరూ వినాలి. కుటుంబ జీవితాలు ఎలా ఉంటే ఆశీర్వదించబడతాయి అనేది ప్రభువు ఎంతో చక్కగా చెప్పారు. నేను కొన్ని మాటలు జ్ఞాపం చేస్తాను. దయవుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ శ్రేష్టమైన మాట కనిపిస్తుంది. ఆ మాట చదువుదాం. అమ్మ బైబిల్ చూడండి తల్లి, బైబిల్ వాక్యాన్ని చూడండి. మొదటి పేతురు 3:5లో చెబుతాడు. చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఈ మాట మనం చక్కగా విందాం. మహాలక్ష్మి కూడా శ్రద్ధగా వినాలి. ఈ మాట తన వివాహ జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ఏం సెలవిస్తుందంటే స్వపురుషుడికి లోబడి జీవించాలి, అంటే భర్తకు లోబడి జీవించాలి స్త్రీ. అవండి, ఏమాత్రం కూడా ఎదురు చెప్పకూడదు. ఆ భర్త చెప్పిన మాటకి లోబడాలి. భర్త ఏం చెప్తున్నారు దానికి చక్కగా లోబడి జీవించాలి. ఆ వినయ విధేయతలు చూపించాలి. భర్త మాటకు లోబడాలి.
భర్త మాటకి విధేయత చూపించాలి. అది స్త్రీకి అలంకరణ అని చెప్పాడు. అది స్త్రీకి అలంకరణ. స్త్రీ తన స్వపురుషుడికి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. స్త్రీకి అలంకరణ ఏదంటే పై అలంకరణ కాదు, ఏదో పైకి అలంకరించుకోవడం కాదు. ఏమండి, మంచి వస్త్రాలు అలాగుని విపరీతమైన వస్తువులు పెట్టుకుని బాహ్య అలంకరణ కాకుండా ఆ అలంకరణ హృదయ సౌందర్యం ఉండాలి. ఆ సౌందర్యమే ప్రతి స్త్రీ కూడా పురుషుడికి లోబడి జీవించాలి, భర్తకు సంపూర్ణ విధేయత చూపించాలి. కనుక మహాలక్ష్మి తన కుటుంబ జీవితంలో ఇది బాగా నేర్చుకోవాలి. ప్రభు ఏమి నేర్పుతున్నారంటే నీ భర్తకి లోబడి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తన కుటుంబ జీవితంలో మహాలక్ష్మి తన భర్తకి అన్ని విషయాల్లో లోబడి జీవించాలి, విధేయత చూపించి జీవించాలి. అన్ని విషయాల్లో జ్యోతి ప్రకాష్ గారి యొక్క మాట వినాలని వాక్యం సెలవిస్తుంది. ఎపిసోడ్ రాసిన పత్రిక ఇందాక చదివారు కదా, ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అదే అంటాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చక్కటి ఆజ్ఞ స్త్రీలకు ఇచ్చాడు. ఏమండి, స్త్రీలు ఎదిరించకూడదు, భర్త మాట ఎదిరించకూడదు, అవిధేయులుగా ఉండకూడదు, వినయము కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, భర్త మాట వినాలి అన్ని విషయాల్లో. అయితే అన్ని విషయాల్లో వినాలి అని వాక్యం చెప్తుంది. కనుక ఇద్దరు జ్యోతి ప్రకాషు అలాగుని మహాలక్ష్మి కూడా ఇద్దరు రక్షణ పొందిన వారు కనుక ప్రభువునందు ఆ మాటలు వినాలి. ప్రభువునందు ఒకవేళ కొంతమంది మారు మనసు లేని భర్తలు ఉంటారు, మారు మనసు లేని భర్తలు. సినిమాకి వెళ్దాం అంటే అందులో వినకూడదు. అక్కడ చెప్పాడు ప్రభువునందు వినాలన్నాడు. ప్రభువునందు సినిమాకి వెళ్దాం అంటే అన్ని విషయాల్లో భర్త మాట వినాలన్నాడని అలాంటి కార్యాలకు వెళ్ళకూడదు. ఏమండి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కడిగాడు, మనల్ని శుద్ధీకరించాడు. అలాంటి అపవిత్ర కార్యాలకి అంగీకరించకూడదు. దేవుడు మనల్ని పరిశుద్ధులను చేశాడు, లోకంలోంచి మనల్ని పిలిచాడు. అపవిత్రులం ఒకప్పుడు, ఏమండి పాపులమి, మురికి జీవితాలు కలిగిన వారము. దేవుడు అలాంటి జీవితము నుండి మనం బయటికి పిలిచాడు, పవిత్రులను చేశాడు, తన రక్తం చేత మన దోషాలను కడిగాడు, శుద్ధీకరించాడు. అంచేత అటువంటి కార్యాలకి నడు అన్నప్పుడు అలా కాదండి, మనం దేవుడిని నమ్ముకున్నాం, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు, మనం ఇలా జీవించాలి అని చెప్పాలి. అన్ని విషయాలు ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు కదా, లోబడమన్నారు కదా అంటే కుదరదన్నమాట. ప్రభువునందు మాత్రమే లోబడాలి. పవిత్ర కార్యాలకి భర్త చెప్పినట్లుగా వినాలి, లోబడి జీవించాలి, అన్ని విషయాలు అలా జీవించాలని వాక్యం చెబుతుంది. కనుక మహాలక్ష్మి ఇటు పుట్టింటికి అటు అత్తింటికి మంచి పేరు తేవాలి. భర్తకు లోబడాలి, అత్తమామలకు లోబడాలి. ఏమండి, అత్తమామలకు మంచి పరిచర్య చేయాలి, వాళ్ళు ప్రేమతో ఆదరించాలి. భర్తకు లోబడాలి, అత్తమామలకు లోబడాలి, మరి మరుదులుంటే వారికి లోబడాలి. ఇలాగున ఇంటి వారందరికీ చక్కగా లోబడి మంచి పరిచర్య చేస్తూ చక్కగా జీవించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా నేర్పుతుంది. రూతు గ్రంథములో 4వ అధ్యాయము దయవుంచి ఒక మాట మనం చూస్తే, రూతు గ్రంథము 4వ అధ్యాయములో ఒక స్పష్టమైన మాట ఉంటుంది. 4వ అధ్యాయము ఈ మాట చూడండి ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి ఈ మాట మహాలక్ష్మి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాట చూడండి ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 7 కుమారులు కంటే నీకెక్కువైన కోడలు అని ఉంటుంది. చూడండి ఆ మాట దయవుంచి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 4:7 ఓకే అన్నాను. 4వ అధ్యాయము ఈ మాట చదవండి ఒకసారి. 14వ వచనం చదవండి నాన్న. 14వ వచనము
అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక అని చెబుతూ 15 వచనంలో అంటాడు, నిన్ను ప్రేమించి 7 కుమారులు కంటే నీకెక్కువైన కోడలు. మహాలక్ష్మి ఎలా ఉండాలంటే, ఒకవేళ 7 కుమారులు ఉంటే నాగమణి గారిని ఎలా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా ఉండాలి కోడలు. ఏమండి, నిన్ను ప్రేమించి 7 కుమారులు కంటే ఎక్కువైన కోడలు అంటాడు. అంటే 7 కుమారులు ఉంటే తల్లిని ఎలా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా చూసుకోవాలి. అంటే వాక్యాన్ని బట్టి అలా జీవితాలు కట్టుకోవాలి. ఏమండి, నిజంగా వాళ్ళు చెప్పాలి, మా ఇంటికి వచ్చింది కోడలు కాదండి, నిజంగా మా కూతురే అన్నట్లుగా చెప్పాలి. అంతగా తన జీవితాన్ని కట్టుకుని కుటుంబ జీవితంలో వర్ధిల్లాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అంచేత మహాలక్ష్మి అలాగున ఆత్మాలను చూసుకుంటూ భర్తకు చక్కగా లోబడుతూ తన కుటుంబాన్ని చాలా జ్ఞానయుక్తంగా కట్టుకుని కుటుంబ జీవితంలో వర్ధిల్లాలి అని ఆ మొట్టమొదటి మాట విధేయతగా జీవించాలని దేని వాక్యం సెలవిస్తుంది. అందుచేత యేసు ప్రభువారు తండ్రికి ఎలాంటి విధేయత చూపించారో అలాగనే మరి మహాలక్ష్మి కూడా తన భర్తకి చక్కటి విధేయతను చూపిస్తే తన కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకుని అత్తమామకు లోబడి భర్తకు లోబడి తన కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకుని వర్ధిల్లాలని నేను వాక్యం తెలియజేస్తుంది. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే, స్త్రీలు స్వపురుషుకి లోబడి చేత తమను తాము అలంకరించుకుని, అది అలంకరణ. అది మొదటి విషయము. రెండవ విషయం ఏదనగా, స్త్రీకి అలంకరణ ఏదనగా రెండవ విషయం వాక్యం ఏం సెలవిస్తుందంటే, అదే 1 పేతురు 3:4 వచనాలు చూడండి ఒకసారి. 1 పేతురు 3:4 వచనాలు. 1 పేతురు 3:4 వచనాలు చదవండి ఒకసారి తొందరగా. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారముతో మీ హృదయపు అంతరంగ స్వభావిక అలంకారముగా ఉండవలెను. దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే, హృదయాన్ని చక్కటి గుణాలతో అలంకరించుకోమన్నాడు. మీకు వెలుపటి అలంకారముగా ఉండక జడలు అల్లుకొనుటయు, తర్వాత బంగారు నగలు పెట్టుకొనుటయు, ముత్యాలతో అలంకరించుకోవడం ఆ అలంకరణ కాదు. కానీ వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము. అంటే స్త్రీకి ఆ చక్కటి అలంకరణ ఏదంటే గుణము, వెలుపటి అలంకరణ కాదు, గుణమని అక్షయ అలంకారంతో అలంకరించుకోవాలి. కనుక మహాలక్ష్మి చక్కగా మంచి గుణాలతో, ప్రేమతో, తర్వాత నమ్మకత్వంతో, తర్వాత విధేయతతో, తర్వాత పరిశుద్ధతతో, జాలితో, ఇలాగున మంచి గుణాలతో మరి మహాలక్ష్మి అలంకరించుకుని తన కుటుంబ జీవితంలో చక్కగా వర్ధిల్లాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అది స్త్రీకి అసలైన అలంకరణ అని వాక్యం చెబుతుంది. మొట్టమొదటి విషయం, స్వపురుషుకి లోబడి ఉండుట చేత అలంకరణ స్త్రీకి. 2, గుణమనే అక్షయ అలంకారముతో అలంకరించుకోవాలి, అది అలంకరణ స్త్రీకి. వెలుపటి అలంకరణ కాదు కానీ సద్గుణాలతో అలంకరించుకోవాలి, అది స్త్రీకి చక్కటి అలంకరణ. 3వది దేని వాక్యం చెబుతుంది, 3వ విషయము, తిమోతికి రాసిన 1వ పత్రిక దయవించి చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 2:10 చదవండి. 2:10, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. 3వ అలంకరణ అంటే స్త్రీకి సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఏ క్రియలు? సత్క్రియలు చేస్తూ, మహాలక్ష్మి చక్కగా సత్క్రియలు చేస్తూ అలంకరించుకోవాలని దేవుని వాక్యం నేర్పుతుంది. అంచేత చక్కటి సత్క్రియల చేత అలంకరించుకుని తన కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకోవాలని, కుటుంబ జీవితంలో చక్కగా వర్ధిల్లాలని దేని వాక్యం నేర్పుతుంది. ఒకటేమో స్వపురుషుడికి అనగా తన భర్తకి లోబటం ద్వారా అలంకరణ. 2వది గుణమనే అక్షయ అలంకారము, అది అలంకరణ స్త్రీకి. 3వది సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి.
ఏమండి మంచి క్రియలతో స్త్రీ అలంకరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇలాంటి గుణాలతో మహాలక్ష్మి చక్క తన కుటుంబ జీవితాన్ని కట్టుకుని కుటుంబ జీవితంలో వర్ధిల్లాలి అని దేవుని వాక్యం నేర్పుతుంది. ఇలాంటి మంచి లక్షణాలతో తన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే పురుషుడికి ఏమి దేవుడు సెలవిస్తున్నాడంటే, జ్యోతి ప్రకాష్ గారికి దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే తన కుటుంబ జీవితంలో ఎలా ఉండాలో దేవుడు నేర్పుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక దయవించి చూడండి, 3వ అధ్యాయము 7వ వచనం కానించి. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ పురుషుడికి 2 విషయాలు చెప్పాడు ఈ వచనాల్లో. ఒకటేమో భార్య బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. అంటే పురుషుడు భార్యను ఏం చేయాలి? సన్మానించాలి. ఏమండి, మరి జ్యోతి ప్రకాష్ గారు తన భార్యని ఏం చేయాలి? సన్మానించాలి. బలహీనమైన ఘటమని కసురుకోవడం కానీ లేకపోతే మందలించడం కానీ అలాంటి విషయాలు కాకుండా బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఏమంటే జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక పురుషుడికి ఇస్తున్న ఒక ఆజ్ఞ ఏంటంటే భార్యను సన్మానించాలి అని చెప్తాడు. స్త్రీ చాలా విషయాల్లో బలహీనరాలు. ఏమంటే పురుషుడికి ఉన్న జ్ఞానం, మెచ్యూరిటీ, మైండ్ స్త్రీకి ఉండకపోవచ్చు. పురుషుడు బయట 4 విధాలుగా తిరుగుతాడు, అంచేత మంచి మెచ్యూరిటీ మైండ్ కలిగి ఉంటాడు పురుషుడు. స్త్రీకి అంత జ్ఞానం ఉండకపోవచ్చు. అంచేత అలాంటి సమయంలో తెలియని విషయాలు ఏదైనా చేస్తే పురుషుడు ఏం చేయాలంటే భార్యను సన్మానించాలి. అదే చెప్పాడు, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. నానా జ్యోతి ప్రకాష్ గారు ఏం చేయాలి? మీ భార్యని సన్మానించాలి. భార్యని చక్కగా సన్మానించాలని వాక్యం నేర్పుతుంది. పురుషుడికి ఇస్తున్న ఆజ్ఞ ఇది, భార్యను సన్మానించాలి. బలహీనమైన ఘటం, ఆ భార్య మీద చిరాకు పడటం, కోపపడటం, చులకనగా మాట్లాడటం ఇలాంటివి చేయకూడదు. ఎందుకో తెలుసిన, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగన్నాడు. అంటే తనతో జీవితాన్ని పంచుకుంటానికి వచ్చిన భార్యను చులకనగా ఎంత మాత్రము చూడకూడదు. భార్యను సన్మానించమన్నాడు. అది పురుషుడికి ఇస్తున్న ఆజ్ఞది, భార్యను సన్మానించాలి. అది ఒక ఆజ్ఞ. రెండవది ఎఫెసీ 5:27లో మనం చూస్తే ఆ పురుషులారా మీ భార్యలను ప్రేమించి అని చెప్పాడు. కనుక జ్యోతి ప్రకాష్ గారు కూడా భార్యను ఏం చేయాలంటే ప్రేమించాలి. ఏమండి, అన్ని విషయాల్లో చక్కగా భార్యను ప్రేమిస్తూ చక్కగా నడవాలని దేని వాక్యం నేర్పుతుంది. కనుక జ్యోతి ప్రకాష్ గారు తన భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో, వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, కలిమి ఎందును, లేమి ఎందును, అన్ని విషయాల్లో భార్యను చక్కగా ప్రేమించి కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలని అది రెండవ ఆజ్ఞగా దేని వాక్యం మనకి నేర్పిస్తుంది. మూడవ ఆజ్ఞ ఏదనగా ఆ 1 పేతురు 3:8 చెప్పాడు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి. పురుషులు ఎప్పుడు కూడా భార్యలతో ఎలా కాపురం చేయాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. జ్ఞానాన్ని ఉపయోగించి కాపురం చేయడానికి కూడా జ్ఞానం ఉండాలి. ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదు అది చెప్పకూడదు. ఏమండి, చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అటు తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇప్పుడు భార్య వచ్చింది కనుక భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అటు తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇది జీవితంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలామంది వివాహం అయిన తర్వాత అటు తల్లిదండ్రులను చూడటం తక్కువ అవుతుంది, ఇటు భార్య వైపుకి మొగ్గడం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ రాకూడదు. భార్య వచ్చిన తర్వాత కూడా భార్యని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి.
చాలామంది ఇక్కడే కదా సరైన అండర్స్టాండింగ్స్ లేకే అనేక గొడవలు, సమస్యలు. అంచేత కాపురం చేసే విషయంలో భర్తకి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానము చొప్పున కాపురం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎక్కువ వాక్యం చెప్పడానికి సమయం కాదు కనుక నేను కొన్ని హెచ్చరికలు ఇచ్చి నేను ముగిస్తున్నాను. ఒకటి, పురుషుడికి ఏమిచ్చాడు ఆజ్ఞలు? ఒకటి, భార్యను ప్రేమించాలన్నాడు. 2, భార్యను సన్మానించాలన్నాడు. 3, జ్ఞానము చొప్పున కాపురం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక జ్యోతి ప్రకాష్ గారు చక్కగా ఈ విధంగా ఆ కుటుంబ జీవితాన్ని కట్టుకుని కృపలో వర్ధిల్లాలని ఈ మాటలు తెలియజేస్తూ, మహాలక్ష్మి కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు వీరిద్దరు వివాహం చేస్తున్నాం. ఇద్దరూ కలిసి జీవిస్తారు, 100 ఏళ్ళు కలిసి జీవిస్తారు. ఈ వివాహం అసలైన వివాహం ఒకటి ఉందని మనకు చూపిస్తుంది. ఆ అసలైన వివాహమే మనందరం దానికి సిద్ధపడాలి. ఆ వివాహములో పెళ్లి కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పెళ్లి కుమార్తె ఎవరంటే మానవ జాతిలో తన కొరకు ప్రత్యేకించుకున్న సమాజము, భక్త సమాజం. వాళ్ళు ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి, ఆయన కొరకు సిద్ధపడినవారు. చూడండి, మహాలక్ష్మి జ్యోతి ప్రకాష్ గారిని పెళ్లి చేసుకోవడానికి చక్కగా సిద్ధపడి అలంకరించుకొని, పెళ్లి కుమారుడిచ్చిన బట్టలు తొడుక్కుని కట్టుకుని అలంకరించుకొని వివాహ వేదిక వద్దకు వచ్చింది. ఇప్పుడు ఇద్దరికి వివాహం చేస్తాం. 100 ఏళ్ళు కలిసి జీవిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్త దగ్గరికి వస్తుంది. అలాగే మనం కూడా ఈ లోకంలో పుట్టాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ పుట్టిల్లు విడిచిపెట్టి, అనగా మన జీవితాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గములు విడిచిపెట్టి, చెడ్డ గుణాలు విడిచిపెట్టి పరిశుద్ధుడైన ఆయన్ని పెళ్లి చేసుకుని ఆయనతో యుగయుగాలు జీవించడానికి మనం సిద్ధపడాలి. మహాలక్ష్మి ఎలా సిద్ధపడొచ్చిందో వివాహం చేసుకుని తనతో జీవితం పంచుకోవడానికి, మనం ఆయనతో యుగయుగాల జీవితాన్ని పంచుకోవాలి. దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో అపవిత్రులమి, అబద్ధాలు కలిగి ఉన్నాం. ఏమండి, చెడు చూపులు కలిగి ఉన్నాం, చెడు మాటలు కలిగి ఉన్నాం, చెడు జీవితాన్ని కలిగి ఉన్నాం. ఇలాగుంటే మన ఆత్మని ఆయన చేర్చుకోడు. అందుకుని దేని వాక్యం చెంది సర్వపాప పరిహరో రక్త పురోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అని చెప్పాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్ముడు వచ్చి రక్తం చిందిస్తేనే కానీ పాపం పరిహారం కాదన్నాడు. అందుకే పరమాత్ముడు లోకానికి వచ్చి తన పావన రక్తాన్ని చిందించాడు. ఏమండి, ప్రజాపతి దేవేభ్యం ఆత్మను యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అన్నాడు. ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి దిగి వచ్చి సిలువలో వేలాడితేనే కానీ పాపం పరిహారం కాదన్నాడు. అందుకే ప్రజాపతి లోకానికి దిగొచ్చాడు. దిగొచ్చి ఆయన ఏం చేశాడు? సిలువలో వేలాడుతూ చూడు. ఎలాగునా మనం చేతుల ద్వారా చేసిన పాపములకు ఆయన చేతుల్లో మేకులు. అమ్మా, ఈ ఒక్క మాట వినండి. మనం చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. అంటే మన శిక్ష, పాపము ఆయన భరించాడు. మన కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. హృదయంలో బల్లెపు పోటు పొడవబడింది. అంటే మనందరం చేసిన పాపాలకి ఆయన సిలువలో బలియాగమై మన పాపపు శిక్ష ఆయన భరించి, ఆయన కార్చిన రక్తంలో మన పాపములు కడిగి మన పరిశుద్ధులను చేస్తున్నాడు. అలా మన ఆత్మలను పవిత్రం చేస్తున్నాడు. అలా మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చి మన పరిశుద్ధులను చేసి ఆయనతో యుగయుగాలు జీవించడానికి దేవుడు మానవ జాతిని సిద్ధపరుస్తున్నాడు. మహాలక్ష్మి ఎలా సిద్ధపడొచ్చిందో అలా మనం రక్షణ పొంది మన పాపములు కడుక్కుని శుద్ధీకరించబడి పరిశుద్ధులం కావాలి. అదేంటాడు, చత్వారి శృంగతయో అస్య పాద ద్విపాద దివ్యాస్త సప్త శీర్షే అస్తాసో హస్య త్రిదాబర్ధ వృషభోరోరవీతి మహాదేవో మత్యాగము అవివేశ అని చెప్పాడు. ఆ మాటకు అర్థం మహాదేవుడు మత్యాగము. మత్స్యుడంటే మానవులు, యాగం అంటే యజ్ఞము. మహాదేవుడు మానవుడై యజ్ఞము చేయాలి. ఎలా చేయాలి? త్రిదాబర్ధ వృషభోరోరవీతి అనగా 3 మ్రేకుల మీద ఒక పశువు వలె వ్రేలాడాలని చెప్పాడు. అలా వ్రేలాడినవాడు యేసు ప్రభు ఆయన రక్తంలో దోషాలు కడుక్కుని పవిత్రులమై ఆయన వివాహం ఆయనతో యుగయుగాలు జీవించాలని దేని వాక్యం నేర్పుతుంది. కనుక ఆ అసలైన వివాహానికి కూడా మనం సిద్ధపడాలని వాక్యం చెబుతుంది. ఆ రీతిగా మనం కూడా సిద్ధపడదాం. ఆ యొక్క వివాహం చేసుకుని ప్రభువుతో యుగయుగాలు కలిసి మనం జీవిద్దాం.
అట్టి కృప ఈ వాక్యం వినేవారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఓకే, మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుని వివాహంలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు చెప్పబడిన మాటలు హృదయాల్లో నిలిచి ఫలించులాగా కృపనివ్వండి. వివాహం చేయడానికి సిద్ధపడుతున్నాం, సహాయం చేయండి. జ్యోతిప్రకాష్ గారిని అలాగుని మహాలక్ష్మిని ఇరువురిని కూడా మరి జతపరచనగా సహాయము చేయమని కోరుకుంటూ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రకటన మందిరాల్లో చదువుతాం. 3వ ప్రకటన వివాహ వేదిక వద్ద చదవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రకటన చదువుతున్నాను, గమనించండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామ కాపురస్తులు శ్రీ కాళ్ళకూరి శ్రీనివాసు శ్రీమతి సత్యవాణి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నాగమహాలక్ష్మి ఆమెకును పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం పెన్నాడ గ్రామ కాపురస్తులు శ్రీ గొల్తి మావుళ్ళు శ్రీమతి నాగమణి గారి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి జ్యోతిప్రకాష్ ఆయనకును 2025 మే నెల 25వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు వధువు స్వగృహమునందు రెవరెండ్ ఆముదాలపల్లి శ్రీపాల్ గారిచే పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను. కావున దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవలని కోరుచున్నారు. వీరు జతపరచబడటం సరికాదని న్యాయమైన హేతువుని ఎవరైనా కనుపరపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ తేదీ లోపలనే తెలియపరచవాలని ఇందు మూలముగా కోరుచున్నాము. ఇది వివాహ ప్రకటన. దీని అర్థం ఏమిటంటే, ఈ వివాహం చేయటం మాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు ముందుగానే తమ చేతి చూపించాలి, వారి ఆక్షేపణ తెలియచేయాలి, లేకపోతే తర్వాత ఇంకెన్నడూ తెలియచేయకూడదు. ఇది వివాహ ప్రకటన. ఓకే, మంచిది. మీరు మౌనంగా ఉన్నారంటే వివాహం మాకు ఇష్టమని మీరు తెలియజేస్తున్నారు. వివాహం మాకు ఇష్టమైన చేతులు ఎత్తండి. ఒకసారి మాకు ఇష్టమైన చేతులు ఎత్తండి. మీ సమ్మతి తెలియచేయండి. చాలా సంతోషం. మీ సమ్మతి తెలియచేశారు, చాలా సంతోషం. ఇప్పుడు మీ అందరి అనుమతి తీసుకున్నాను, మీ దగ్గర సమ్మతి తీసుకున్నాను. ఇప్పుడు వారి దగ్గర తీసుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర తీసుకోవాలి. కనుక ఈ సమయంలో పాప తల్లిదండ్రులు అలాగుని ఆ పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కుమార్తె తల్లిదండ్రులు అలాగనే పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రండి. గొల్తి మావుళ్ళు. మంచిది. అమ్మ మీ పేరు చెప్పండి మైక్లో. గొల్తి శివనాగమణి గారు. ఓకే, మంచిది. మైక్ ఎలాగండి, చేత పట్టుకోండి. అయ్యా, మరి ఈ సమయంలో మీ ఎదుట నిల్చున్న ఈ కన్యకును అనగా మహాలక్ష్మి అనే కుమార్తెను మీ కుమారుడికి తగిన భారీగా స్వీకరించడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మైక్ దగ్గర పెట్టి చెప్పండి. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? అమ్మ మీరు చెప్పండి, మైక్లో చెప్పండి. మైక్లో ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? చాలా సంతోషం. మంచిది. అయ్యా మీ పేరు చెప్పండి. ఇప్పుడు కాళ్ళకూరి శ్రీనివాసు. అమ్మ మీరు కూడా చెప్పండి మీ పేరు. కాళ్ళకూరి సత్యవాణి అండి. కాళ్ళకూరి సత్యవాణి గారు. మంచిది. మైక్ ఎలా ఇవ్వండి. అయ్యా, మరి ఈ సమయంలో మీ ఎదుట నిలబడిన జ్యోతిప్రకాష్ అని ఈ కుమారుడికి మీ అమ్మాయిని ఇవ్వడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా లేదా బలవంతం ఏదైనా ఉందా? ఓకే, చాలా సంతోషం. ఆమె కూడా ఇవ్వండి. అమ్మ మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నామండి. చాలా సంతోషం. నేను మీ సమ్మతి తీసుకున్నాను. 2 తల్లిదండ్రుల యొక్క ఇరుపక్షాల తల్లిదండ్రుల యొక్క సమ్మతి తీసుకున్నాను. ఇప్పుడు వీళ్ళ సమ్మతి కూడా నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వివాహం చేయడానికి నేను ముందుకు వస్తాను. నన్ను మైక్ పట్టుకోండి. మీరు దగ్గర పెట్టుకోండి. మీ ఎదుట నుంచున్న జ్యోతిప్రకాష్ గారు, మీ ఎదుట నుంచున్న మహాలక్ష్మి అనే ఈ కన్యకును మీ పెళ్లి వారీగా స్వీకరించడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? దగ్గర పెట్టుకోండి. ఇష్టపడుతున్నానండి మనస్ఫూర్తిగా. బలవంతం ఉందా? ఏం లేదు. ఓకే, వర్క్ నైస్. అమ్మ తల్లి ఈ మైక్ నీ నోటి దగ్గర పెట్టుకో.
అమ్మ మహాలక్ష్మి, నీ ఎదుట ఉన్న జ్యోతి ప్రకాష్ అనే ఈ యవనస్తుడిని నీ పెళ్లి భర్తగా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. గట్టిగా చెప్పు. ఇష్టపడుతున్నావు. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. ఈ సమయంలో మరి వారి దగ్గర నుంచి కూడా నేను సమ్మతి తీసుకున్నాను. ఇప్పుడు వివాహం చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. అయ్యా, మీ అబ్బాయి కుడి చేయి పెట్టుకోండి, ఇద్దరు కలిసి. కుడి చేయి బాబు, ఇలాగ ఇక్కడ అమ్మ ఇక్కడ పట్టుకోండి. అది మీ పాప కుడి చేయి పట్టుకోండి ఇద్దరు. అమ్మ ఇద్దరు కలిసి కుడి చేయి కాదు, అలా కాదు, ఇలాగ వెనక్కి. ఓకే. ఇప్పుడు మీ పాప చేయి పట్టుకెళ్ళి అబ్బాయి చేతిలో పెట్టండి. సరే, అందరం చప్పట్లు కొడదామండి. అందరూ చప్పట్లు గట్టిగా కొట్టండి. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇలాగే వీరు కలిసి జీవితాంతం వరకు కలిసి జీవిస్తూ కుటుంబ జీవితంలో వర్ధిల్లాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన. నిన్ను మహిమపరిచే జీవితాలు వీరికి దాయిచ్చేయమని కోరుకుంటూ, ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, పెద్దలు, దైవజనులు అందరూ ఆశీర్వదిస్తుండగా మీ మెండైన దీవుల వారి మీద మెండుగా కుమ్మరించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అండి, మంచిది. ఓకేనా? చెవట్లకు అవుతున్నాం ఇందులో, అయినప్పటికీ ఓపికగా ఉండి చెప్పాలి. ఓకేనా? మంచిది. గొల్తి జ్యోతి ప్రకాషు అను నేను, గొలితి జ్యోతి ప్రకాష్ అని నేను, మైక్ దగ్గర పెట్టుకుని స్పష్టంగా అమ్మాయిని చూస్తూ చెప్పాలి. నువ్వు కూడా మొక్కం పైకించమ్మా. ఓకే, మంచిది. గొల్తి జ్యోతి ప్రకాషు అను నేను, గొలితి జ్యోతి ప్రకాష్ అని నేను, సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. సంఘము ఎదుటను సర్వశక్తి గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను ఆయన చిత్తమును బట్టి నాగమహాలక్ష్మిని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఎవరిని? నాగమహాలక్ష్మి. వెరీ గుడ్. బాగా ఆటలోనే ఉన్నాం. మంచిది. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా ఉండునని వాగ్దానము చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్థురాలని ఆమెను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. మంచిది. ఈ ప్రమాణములని ఎవరితో చేశారు మీరు? యేసుక్రీస్తు మహాలక్ష్మితో చేశారు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘము ఎదుట, దైవజనుల ఎదుట, అందరి ఎదుట చేశారు. కనుక మీ జీవిత కాలమంతా ఈ మాటలు గుర్తుపెట్టుకుని నమ్మకంగా జీవించాలి. చాలా సంతోషం. మంచిది. అమ్మ ఈ మైక్ పట్టుకుని నోటికి దగ్గరగా పెట్టుకో. నోటికి దగ్గరగా. ఓకే, మంచిది. నువ్వు జ్యోతి ప్రకాష్ వైపు చూస్తూ చెప్పాలి. ఓకేనా? పైకించి మొక్కు. తన వైపు చూస్తూ ఈ మాటలు చెప్పాలి.
నాగ మహాలక్ష్మి అను నేను నాగ మహాలక్ష్మి అను నేను సర్వశక్తి గల సర్వశక్తి గల దేవుని ఎదుట దేవుని ఎదుట సంతోషకరమైన సంతోషకరమైన ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు నా దేహమందు లేదని లేదని వెల్లడి చేయుచున్నాను. వెల్లడి చేయుచున్నాను. సంగము ఎదుటను సంగము ఎదుటను సర్వశక్తి గల సర్వశక్తి గల రక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను యేసుక్రీస్తు ఎదుటను ఆయన చిత్తమును బట్టి ఆయన చిత్తమును బట్టి జ్యోతి ప్రకాశిని జ్యోతి ప్రకాష్ నా కొరకు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి నా పెండ్లి భర్తగా నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. స్వీకరించుచున్నాను. ఎవరిని? జ్యోతి ప్రకాష్ గారిని. వెరీ గుడ్, చాలా సంతోషం. ఆరోగ్యమందును ఆరోగ్యమందును అనారోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉందుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సని గౌరవించదననియు ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందును ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. మంచిది. ఈ ప్రమాణము, ఈ వాగ్దానములన్నీ ఎవరితో చేశారు? జ్యోతి ప్రకాష్ గారితో. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇంకెవరి ఎదుట? సంఘం ఎదుట. వెరీ గుడ్. దైవజనుని ఎదుట. వెరీ గుడ్, చాలా సంతోషం. కనుక ఈ మాటలన్నీ కూడా నీ జీవితాంతం గుర్తుపెట్టుకుని కుటుంబ జీవితంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకుని ఉండాలి. ఓకేనా? మంచిది. ఈ సమయంలో వీరు చేసిన ప్రమాణములు, వాగ్దానములు జీవిత కాలమంతయు కాపాడుకుని కుటుంబ జీవితంలో వర్ధిల్లినట్లుగా దైవజనులు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. సార్, దైవజనులు అందరూ రండి, ఎదరికి రండి, అందరూ ఎదరికి రండి. మరి సమయంలో వారి వాగ్దానములు అలాగుని వారు చేసిన ప్రమాణములన్నీ జీవితాంతం గుర్తుపెట్టుకుని కుటుంబ జీవితంలో వర్ధిల్లినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మన ప్రియులు అల్లం మల్లికార్జున దగ్గర ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన పెండ్లు కుమారుడు జ్యోతి ప్రకాష్ని బట్టి, అలాగే పెండ్లు కుమార్తె నాగ మహాలక్ష్మిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఇరువురిని మీరు జతపరిచినందుకే నీకు వందనాలు. నీ అనాది సంకల్పంలో జగత్ పునాది వేయబడక మునిపే వీరిని ప్రభువా మరి జతపరచడానికి మీరు ఇష్టపడి వీరిని తల్లి గర్భంలో నుండి నాయన మరి మొదలుకొని ఇంతవరకు నాయన మరి అనేక విషయాల్లో కనపడిన అనేక అపాయముల నుండి తప్పించి ప్రభా వీరి ఇరువురిని కూడా వివాహ దినానికి మీరు నడిపించి మీ దాసుని ద్వారా వివాహాన్ని జరిగిస్తూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. అలాగే కొన్ని హెచ్చరికలు ఇవ్వటానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. భార్య భర్తకు లోబడాలని, భర్త భార్యను ప్రేమించాలని, జీవమనే కృపావరములో మరి భార్యలు పాలువారై ఉన్నారని, కనుక వారు నాయన బలహీనమని గెట్టమని సన్మానించి జ్ఞానముతో ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానంతో కాపురం చేయాలని ప్రభా ఇదిగో నాయన ఈ హెచ్చరికలు వారి జీవితాల్లో నాయన హృదయం అనే పలకల మీద రాసుకోవటానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన, మీ ఎదుట వీరు ప్రమాణాలు చేస్తూ వచ్చారు. ప్రమాణాల్లో నిలిచి ఫలించడానికి సహాయం చేయండి. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ వీరి యొక్క జీవిత యాత్రలో మీ వైపు చూస్తూ ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ దేవా నాయన మీరు మీ యొక్క అడుగుల్లో అడుగేసి నడవగలిగే కృప దయచేయండి. అలాగే ప్రభా ఈ వివాహ జీవితంలో దేవ వీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మంచి బహుమానాలు వీరికి దయచేయండి.
ఆమేన్. సరళం చప్పట్లు కొడదామండి. చప్పట్లు చాలా నీరసంగా వస్తున్నాయి. వెనక్కి ఒక 2 నిమిషాలు అయిపోతుంది వివాహం. తర్వాత మీరందరూ చక్కగా వారిని భక్తుడైన తండ్రి సమయంలో నాయన వివాహానికి గుర్తుగా, నిత్య నిబంధనకు గుర్తుగా, ప్రేమకు చిహ్నముగా, సంతోషానికి చిహ్నముగా మీరు పూదండ మార్చుకుంటూ ఉండగా మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ రీతిగా వారి వివాహ బంధాన్ని బలపరిచి, ఈ వాక్యం ద్వారా బలపరిచి నడిపించమని దేవునితో కోరుకుని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దండలు మార్చుకుంటారు దయవించి. ఓకే, చూడండి. అయ్యా ఒక నా మాట వినండి. మీరు మహర్షి పార్టీయా, జ్యోతిప్రకాష్ పార్టీయా? ఎవరి పార్టీ చెప్పండి. ఇద్దరు పార్టీయేనా? సరే, ఎవరు ముందేస్తారో చూద్దాం. మనం వాళ్ళని పరీక్ష పెడవచ్చు, టెస్ట్ పెడదాం మనం దయవించి. రెడీ, 1 2 3 అంకెలకి పెడతాను. ఎవరు ముందేస్తారో చూద్దాం. ఓకేనా? ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో అర్థమైపోతుంది. ముందేసినోడికే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? రెడీ, 1 2 1. బాగానే ఉన్నారు ఆడోళ్ళు. రెడీ, 1 2 2. బా, ఇప్పుడు చాలా కండిషన్లో ఉన్నారు నాన్న. 1 2 3. నైస్. జ్యోతి ప్రకాష్కి చాలా ప్రేమ ఉంది. అమ్మ ఒకసారి రండి, ఎవరైనా పాస్టర్ గారు కానీ కుటుంబస్తులు కానీ ఒకరు రండి. ఉంటే తొందరగా తీసుకురండి. ఒకసారి రండి, దైవజనుల దగ్గరికి రండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది, సంతకాలు ఉంటాయి, అక్కడ చక్కగా చేద్దాం. దయవించి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో వారి ఇరువురిని, అనగా జ్యోతి ప్రకాష్ గారిని, నాగమహాలక్ష్మి ఇరువురిని కూడా నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో ఉభయ కుటుంబాలు, పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో వారిరువురిని కూడా దంపతులుగా జతపరిచాం కనుక జీవితాంతం నీ నామాన్ని మహిమపరుస్తూ నీలో జీవించే కృప వారికి దయచేయండి. ఈ దంపతులను మీరు ఆశీర్వదించి మీరు దీవించండి. బ్రతుకు దినాలని కూడా నీ కృపాక్షేమములు వీరి వెంట పంపించి కుటుంబ జీవితంలో వర్ధిల్లొచ్చు. ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో, చక్కటి సంతానముతో, రక్షణ జ్ఞానముతో ఆదర్శ దంపతులుగా భూమి మీద జీవించి నీ నామానికి మహిమ తీసుకొచ్చే బిడలుగా తండ్రి, లోకంలో నీకు కీర్తి తీసుకొచ్చే బిడలుగా, సమాజములో నీకు సాక్షులుగా జీవిస్తూ ఒక ఉన్నతమైన కుటుంబంగా వర్ధిల్లినట్లుగా నీ ఆజ్ఞలు, నీ కట్టలన్నీ పాటిస్తూ నమ్మకమైన కుటుంబంగా నీ ఎదుటి జీవించే కృప మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, వివాహ దినాన్ని ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు వారి జీవితాల్లో
ఆయన గుర్తుపెట్టుకుని ఏదైతే ప్రమాణములు చేశారో అవి గుర్తుపెట్టుకుని జీవితాంతం వాటి ప్రకారం నడుచుకోవడానికి నీ కృపను వారి మీద మెండుగా ఉంచమని మీ దీవెలతో నింపమని కోరుకుంటూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.